ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. He who is righteous before me shall live by faith. The book of Hebrews chapter 10 verses 38. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు మనందరితో ఈ ఉదయకాల సమయంలో చెప్పుచున్న మాట, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును అని దేవుని యొక్క మాట మనందరితోనూ ఈ ఉదయకాల సమయంలో చెప్పుచున్నాడండి. దేవుడు అంటున్నాడు, మరి ఎందరైతే ఈ ఉదయకాల సమయంలోనూ నీతిగాను విశ్వాస మూలముగాను హృదయ శుద్ధి కలిగి పరిశుద్ధంగా ఎవరైతే ఉంటారో, నీతిని బట్టి ఎవరైతే నిలిచి ఉంటారో అట్టి వారందరూ పరలోక రాజ్యంలోను వారసులుగా ఉంటారు. వారు యుగయుగములు నాతో జీవిస్తారని దేవుడు అంటున్నాడు. మరి మన జీవితాలలో విశ్వాసంలై ఉన్నాము కదా. విశ్వాస జీవితాలలో కూడా మనం ఎదుగుదల పొందుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితాలలోనూ దేవుని యొక్క నీతి మనమందరమును కలిగి ఉండాలి. యోబు నీతిని బట్టి హింసించబడ్డాడు, అయినను విశ్వాసంలోను యథార్థంగా నిలిచి ఉన్నాడు. మరి మనము కూడా ఈ ఉదయకాల సమయంలోను దేవుని ఎదుట నీతిమంతుడుగాను విశ్వాస మూలముగాను యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా తమ పరలోక రాజ్యంలోనికి మనలందరినీ చేర్చుకుంటాడు. అలా ఉండాలి అంటే మన హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, గర్వమును, కోపమును, క్రోధమును వంటివి చెడు లక్షణాల నుండి మనము విడుదల పొందుకోవాలి. వాటిని విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని నిందలు మనకు సంభవించినా కూడా నీతిగాను యథార్థంగాను విశ్వాసములోను పట్టుదల కలిగి ఆయనకు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితాలలోనూ దేవుని ఎదుట నీతిమంతులుగాను విశ్వాసులుగాను జీవిస్తారండి. కనుక నీవు నేను మనమందరమును నీతిని బట్టి విశ్వాసములోను ఎదుగుదల పొందుకొని ఉందుముగాక. ప్రార్థన. మహాపరిశుద్ధ జీవము గల దేవా, ఈ ఉదయకాల సమయంలోను మాతో వాగ్దానం ద్వారా మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రములు దేవా. నీ ఎదుట మేమందరం నిలిచి ఉండాలి అంటే నీతిని విశ్వాసములోను మేము యథార్థంగా ఉండి నీకు ప్రార్థన చేసి నిన్ను ఆరాధించుకునే ధన్యతను, అటువంటి మనసును మాకును దయచేయండి ప్రభువా. మంచి జ్ఞానమును, మంచి బుద్ధిని మాకును దయచేయండి ప్రభువా. మా హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, పాపము, గర్వము వంటి చెడు లక్షణాల నుండి మమ్మలను విడిపించండి. ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరి జీవితాలలోనూ వారి పాపాల నుండి విడిచిపెట్టేలాగున సహాయము దయచేయండి ప్రభువా. నీ ఎదుట నీతివంతులుగాను విశ్వాసులుగాను జీవించుకునేలా సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్క ఆత్మను నీ యొక్క పరిశుద్ధ పరలోక రాజ్యంలోనికి ప్రతి ఒక్కరిని చేర్చుకొనమని, నీ ఎదుట నీతిగాను నీ యందు భయభక్తులు కలిగి జీవించుకునే ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానమును మా అందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.